ఒకటే ఉప్పు ఎలా తింటున్నారండి? బానే ఉందే. అబద్ధం, నేను బాధపడతానని అలా అంటున్నారు. క్షమించండి, చేతగాను వంట మీరు కడుపు నిండా తినడానికి కూడా లేదు. వంట ముఖ్యం కాదు సరోజ, చేసి పెట్టేవాళ్ళ మనసు. ప్రేమతో పెట్టింది చేదైనా అమృతంతో సమానం. మీరెంత మంచివారండి. ఏం లాభం, నిన్ను సుఖపెట్టలేకపోతుంది. ఇప్పుడు మాత్రం నాకేం లోటు, ఎంతో హాయిగా ఉన్నాను. నీకోసం చూసి కళ్ళు కాయలు కాసిపోయినీరా. అప్పుడే ఎలా వచ్చావురా? నా లెక్క ప్రకారం శిక్ష ఇంకా 10 రోజులు ఉంది కదరా. ఏ ముందుగా వచ్చాను కష్టంగా ఉందా? అదే చూడాయన, ఇది వరస. నన్ను 30 తిప్పలు పెడతాడు అనుకో. పని పాట లేదు, చిలిగవ సంపాదన లేదు. పైగా గొండమ్మ కూతురు పెళ్ళవుతుంటేను గొడ్ల గొప్పలాగా చూస్తా ఊరుకున్నాడు. సరోజకు పెళ్ళయిందా? ఏం చేయమంటావు? అప్పటికి వచ్చిన సంబంధాల్లో